ఈ ప్రత్యేకమైన మందిర వార్షికోత్సవ పండుగకు చేరవచ్చిన దైవ సేవకులకు, సేవకురాళ్లకు, సంఘ బిడ్డలందరికీ, యవనస్తులకు, పెద్దలకు ప్రభు పేరిట నా హృదయపూర్వక వందనాలు. మీ అందరికీ శుభం వందనాలు. దైవదాసులకు వందనాలు. సో మీ ప్రక్కలో ఉన్న వాళ్ళకు కూడా మీరు వందనాలు చెప్తే మంచిది. నాకు కాదు, పక్కలో వాళ్ళకి. ఓ, నువ్వు ఇక్కడ ఉన్నావా? దగ్గరేనా? అద్భుతం. చెప్పారా వందనాలు? చెప్పలేదా? అంటే నేను అడుగుతున్నది మనస్ఫూర్తిగా చెప్పారా, అది అప్పుల బాకినట్టు చెప్పారా? పాత కక్షలు ఏమి లేవు కదా. అత్తాకోడళ్ళు పక్కన కూర్చుంటే బాగా చెప్పండి. మరి వాక్య ధ్యానంలోకి వెళ్దాం. సమయం గురించి నేను పట్టించుకోను, ఎందుకు, అది నాకు సేవకు వచ్చిన తర్వాత దేవుని నడిపింపు. ఎందుకంటే ఎక్కడెక్కడో సమయం మనం వృధా చేస్తూ ఉంటాం, అది మీ అందరికీ తెలుసు. ఒక ఇద్దరు స్త్రీలు మాట్లాడుకోవడానికి కూర్చుంటే ఎంత సమయం మాట్లాడవచ్చు అంటారు? ఇద్దరు స్త్రీలు ఏముండదు అక్కడ, ఏం మాట్లాడదంటే ఏముండదు, ఏదో ఒకటి. కరెక్ట్, ఏదో ఒకటి. ఎంతసేపు మాట్లాడతారు? స్టవ్ మీద అన్నం పెట్టినా సున్నం అయిపోయినా పర్వాలేదు, మాట్లాడతారు కదా. అందుకు మా పిల్లలు అంటుంటారు నాతో, డాడీ ఫస్ట్లో మీరు సేవ ప్రారంభంలో మధ్యాహ్నం 3 గంటలు దాటిన ప్రజలను మాట్లాడొద్దమ్మా ప్లీజ్, పిల్లలు పెద్దలు నిమ్మలంగా ఉండాలి, ఎవరు మాట్లాడకూడదు, దయచేసి మాట్లాడద్దు తల్లి, పిల్లల్ని కూడా సదుమాయించుకోండి. మీరు చాలాసేపు కూర్చోబెట్టి దేవుని యొక్క వాక్యం చెప్పేవాళ్ళు, ఈ మధ్యకాలం వాళ్ళ మీద నీకు కనికరం వచ్చినట్టుంది, త్వరగా వదిలేస్తున్నాం, దాని ప్రకారం మనం వెళ్తున్నామని చెప్పేవాడిని. గనుక మనం దేవుడిచ్చిన ఈ మంచి సమయంలో మనం దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా విందాం. ఈరోజు ఎందుకు కూడుకున్నాం ఇక్కడ అందరం కూడా? కార్యక్రమం ఏంటి చెప్పండి? 5వ మీ మందిరం పేరు చెప్పండి. ఫైర్ మినిస్ట్రీస్. అంటే దేన్ని కాలుస్తుందో? పాపాన్ని, రోగాలను, వ్యాధులను, సమస్యలను, వ్యతిరేకపు శక్తులను, అంధకారపు చీకటి శక్తులను దహించి వేసే దేవుని అగ్ని దేవుని మందిరంలో కార్యం చేస్తుందని ఆయన ఆశించి ప్రభు బయలుపరిస్తే పెట్టుకున్నారు అన్నట్టు. మందిరం, దేవుని మందిరం. సో దేవుని మందిరము ఎందుకు కట్టుకోవాలి? మీరు జాగ్రత్తగా వినాలి, సెల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకోండి. దేవుని మందిరాన్ని ఎందుకు కట్టుకోవాలి? దేవుని మందిరానికి ఎందుకు రావాలి? దేవుని మందిరంలో ప్రార్థన చేయకపోతే, ఇంటికాడ ప్రార్థన చేసుకుంటే దేవుడు వినడా? ఇంటి దగ్గర ప్రార్థనలకు దేవుడు జవాబు ఇవ్వడా? కొంతమంది మాటలు మాట్లాడుతుంటారు కాబట్టి నేను చెప్తున్నా. మనస్సులో అనుకుంటారంట దేవుణ్ణి. ఎక్కడ అనుకుంటారు? మనస్సులో. పచ్చి అబద్ధం. వాళ్ళ మనసు నిండా లోకం పెట్టుకొని మనకేం చెప్తున్నారు? మందిరానికి రమ్మంటే మనసులో అనుకుంటాను నేను దేవుణ్ణి, నాకు కుదరదు, నాకు పనులు చాలా ఉన్నాయి అంటారు. సమస్యలు తీరడానికి లోకంలో మరి పంచాయతీ ఉంది, గ్రామ పంచాయతీ ఉంది, అలాగే పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, ఇకపోతే న్యాయస్థానాలు ఉన్నాయి, పెద్దలు ఉన్నారు. ఇక రోగాల వైపు వస్తే హాస్పిటళ్ళు బాగా పెచ్చుగా పెరిగిపోయి దినాల్లో వైద్య రంగం ఆకాశమును అంటున్నంతగా ఎదిగిపోయింది. అన్నీ ఉన్నాయి. మరి మందిరం ఎందుకు మందిరం కావాలి? ఎందుకు దేవుడు తన దాసులను పంపించి మందిరాన్ని కట్టాలన్న ఉద్దేశం ఏంటి? కొన్ని విషయాలు మనం
తెలుసుకోకపోతే మందిరం పట్ల ఒక శ్రద్ధ చూపలేం. ఏదో మందిరానికి వెళ్తున్నానంటే వెళ్తున్నాను, వస్తున్నానంటే వస్తున్నాను, ఏ టైంలో వెళుతున్నాను అనేది కూడా చూసుకోకుండా, నాకు కుదరలేదు, నేను ఈ టైంలో రాలేకపోతున్నాను, ఒక గంట లేటుగా వస్తాను, ఇలాంటి బలహీనమైన భక్తిహీనతలో మనము బలహీనులమైపోవాల్సింది వస్తుంది. అందుకు తెలుసుకోవాలి బాగా దేవుని మందిరం గురించి. ఈ 66 గ్రంథాల్లో ఎక్కడెక్కడ దేవుని మందిరం గురించి ఏమేమి రాశారు, ఎక్కడ ప్రారంభమైంది మందిరం అన్నది, దేవుడు ఎందుకు భూమి మీద మందిరాలు కట్టించడానికి ఇష్టపడ్డాడు, ఆ మందిరం పట్ల నా జీవితం ఏంటి, అసలు ఆ మందిరం యొక్క లోపల నా యొక్క వైఖరి అంటే నా క్యారెక్టర్ ఏంటి, నేను ఎలా జీవించాలి, ఎలా ఉండాలి, మందిరం పట్ల నాకున్న అవగాహన ఏంటి. ఎందుకంటే కొంతమంది పెద్ద పెద్ద సిటీలలో కావచ్చండి, ఇంకొకలాగా కావచ్చండి, మందిరాలలో కాళ్ళకున్న చెప్పులు వదలడం లేదు, బూట్లు వదలడం లేదు, తలల మీద ముసుగు కూడా వేసుకోరు. ఎందుకంటే ఏమో వాళ్ళ స్టైల్ మనకేం తెలియదు, నాతో ఏదో చెప్తారు వాళ్ళు. అట్లా కుర్చీలలో కూర్చొని కిందికి మోకాళ్ళు వేయరు. మందిరాలను చాలా అంటే లక్ష్యత లేకుండా ప్రవర్తించే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మందిరంలో పాస్టర్ గారు వాక్యం చెప్పేటప్పుడే సెల్ ఫోన్లు బాగా మాట్లాడడం. పురుషుల కంటే స్త్రీలు, మీకు ముసుగు ఉంటుంది కాబట్టి ముసుగు కింద చెవిలో పెట్టవచ్చు, మాట్లాడచ్చు. దేవుని మందిరం ఎవరిది? మందిరం తిమోతి గారి పాస్టర్ గారిది కాదు, మీరు ఆయన కలిసి దేవుని కృప వలన కట్టుకున్న మందిరం. దేవుని మందిరంలో దేవుడు ఉంటాడా ఉండడా? బాగా చెప్పాలి. నాకు ఇట్లా అడిగి చెప్పడం అలవాటు, మీరు చెప్తూ ఉండాలి. దేవుని మందిరంలో దేవుడు ఉంటాడా ఉండడా? వారానికి ఒక రోజు ఉంటాడా? 2 రోజులు ఉంటాడా? పగలు ఎన్ని గంటలు పనిచేస్తాడు ఆయన? ఇప్పుడు కలెక్టర్ గారు ఉంటారు, కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ గారు ఉన్నారా లేదంటే ఉన్నారు. ఎన్ని గంటల వరకు ఉంటారు? ఏదో ఆయన టైం. ఒకవేళ పెద్ద ఆఫీసర్ కాబట్టి రాత్రి 7 వరకు కూడా ఉంటారు. పోలీస్ స్టేషన్లో డిఎస్పీ గారు, ఎస్ఐలు, సిఐలు ఉంటారు, వాళ్ళ టైంలో వాళ్ళు ఉంటారు. తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు. అలాగనే దేవుడు కూడా దేవుని మందిరంలో ఉంటాడు అని మీరు చెప్పారు మీ నోటితో. ఎవరు చెప్పారు మీకు దేవుని మందిరంలో దేవుడు ఉంటాడని? ఊహించుకుంటున్నారా? ఎవరని చెప్పారా? ఆ నమ్మకం ఉందా? ఉంటే సమస్య వచ్చినప్పుడు ఎందుకు మందిరానికి వచ్చి కన్నీళ్లు కార్చి ప్రార్థన చేసుకోలేవు? ఆ ఇంట ఈ ఇంట చెప్పుకుంటే ఎందుకు బాధపడతావు? హబక్కుకు ఒక మాట అంటాడు, మీరు చూడండి 2వ అధ్యాయంలో 17వ వచనంలో హబక్కుకు గ్రంథకర్త దైవజనుడు అంటాడు ఒక మాట, చూడండి. 17వ వచనం, ఒక్క నిమిషం. 20వ వచనం, 2వ అధ్యాయంలో 20వ వచనం. అందరు తీసుకోండి. 771 పేజీ నంబర్ 771 తీసుకుని ఓకే చదవండి. అయితే యెహోవా తన పరిశుద్ధ ఆలయములో ఉన్నాడు. బిగ్గరగా చప్పట్లు కొడదాం. ప్రభుకు స్తోత్రం కలుగును గాక. హబక్కుకు ప్రవక్త సాక్ష్యం ఇస్తున్నాడు.
పరిశుద్ధ ఆలయములో, గుర్తుపెట్టుకోవాలి, దేవుని పరిశుద్ధ ఆలయములో దేవుడు ఉన్నాడు. దేవుడు ఉన్నాడు. దేవుడు ఉన్నాడన్న భయం మందిరానికి వచ్చే వాళ్లకు ఉండాలా వద్దా? బ్రదర్ సిస్టర్, ఉండాలా వద్దా? ఉందా? ఉందా? ఇప్పుడు ఒక టీచర్ ఉన్నారు. ఎన్ని గంటలకు ఏమో స్కూల్కి వెళ్ళాలి టీచర్గా, ఆయన కానీ ఆమె కానీ. ఒక ఆఫీసు ఉద్యోగానికి వెళ్ళాలి, పిల్లలు స్కూల్కి వెళ్ళాలి, మీరు వ్యవసాయం చేసే వాళ్ళు వ్యవసాయానికి వెళ్ళాలి, కూలి నాలి పని చేసే వాళ్ళు వెళ్ళాలి. ఏ టైంకి వెళ్ళాలి? ఎప్పుడైనా వెళ్ళొచ్చా? పిల్లల్ని ఎప్పుడైనా పంపించవచ్చా? టీచర్ ఎప్పుడైనా వెళ్ళొచ్చా? తంబు వచ్చింది, తంబేశారు, తంబును మోసం చేస్తున్నారని ముఖం పెట్టమని చెప్పాడు జగనయ్య. చెప్పాడు కదా, ముఖం పెట్టమని చెప్పండి. వీళ్ళు మామూలు కాదు. వీళ్ళు ఏం చేస్తారు, బస్సులో వచ్చేటప్పుడే ముఖం పెడతారంట కొంతమంది. అందుకు అది కనుక్కొని దాన్ని పరిధి పెట్టాడు, ఎంత దూరంలో ఉన్నారు ఏం కథ. ఎందుకు పెట్టారంటే ఎక్కడ దేనికి అన్యాయము జరగకూడదు, ధర్మం జరగాలి. అది వృత్తి ధర్మమైనా, విద్యా ధర్మమైనా, ఆఫీస్ ధర్మమైనా, ఏదైనా మనం పొందుకుంటున్న దానికి ఒక ధర్మం జరగాలి. అదే నేను మీకు గుర్తు చేస్తున్నాను. దేవుని మందిరాన్ని అత్యధికముగా గౌరవించి ప్రేమించే వాళ్ళు ఉన్నారు. దేవుడు ఉన్నాడు అన్న భయంతో. ఆయన ఇక్కడ కూర్చొని కనబడలేదు అన్నంత మాత్రాన కనిపించలేదని కాదు దాని అర్థం. ఆయన ఆత్మస్వరూపుడు, అదృశ్య స్వరూపుడు. ఆయన నిత్యము గమనిస్తూ ఉన్నవాడు, సమస్తమును గమనిస్తూ ఉన్నవాడు. ఆయన అన్నాడు, రేయింబగళ్ళు ఈ మందిరం మీదనే నా కనుదృష్టి ఎల్లప్పుడూ ఉంటుంది అన్నాడు. అది నేను చెప్పాను. రాత్రైనా పగలైనా 24 గంటలు ఆదాము పుట్టింది మొదలుకొని లోకం అంతరించిపోయేంత వరకు దేవుడు నిత్యం భూలోకంలో సంచరిస్తూనే ఉన్నాడు. ఆయన కార్యాలు జరిగిస్తూనే ఉన్నాడు. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకొని ఇప్పుడు మనం వెళ్తున్నాం అంశంలోకి. చిన్న ప్రార్థన చేసుకొని, దేవుడు దేవుని మందిరములో ఉన్నాడు. ఒక్కొక్కసారి పాస్టర్ ఉండరు, ఆయన ఎక్కడైనా మీటింగ్స్కి వెళ్తారు. ఆ పాస్టర్ గారు ఉండరు, వెళ్తారు. మీరు చాలా బాగా కట్టుకున్నారు, అన్ని ద్వారాలు తెరిచిపెట్టే కట్టుకున్నారు. కొన్ని మందిరాలు ఆదివారం ఓపెన్ చేస్తే చెప్పండి, మళ్ళీ ఆదివారం వరకు లాక్లో ఉంటాయి, శనివారం వరకు. అంత భక్తి అన్నమాట. ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాలి. దేవుని మందిరంలో మనం ఎట్లా నడుచుకోవాలో వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. తలలు వంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా నాయన, మీ పాదాలకు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో స్తోత్రాలు. ప్రభువా, మీ సంకల్పము చొప్పున, మీ ప్రణాళిక చొప్పున, మీ ప్రథమ ఉద్దేశము చొప్పున ఈ మారుమూల ప్రాంతంలో మీ దాసుని దాసురాల్ని తీసుకుని వచ్చి మీరు సేవ ప్రారంభించి ప్రజలతో మీరు ప్రేరేపించి కట్టించిన దైవ మందిరాన్ని బట్టి నీకు స్తోత్రాలు. నీ మందిరమును మేము ఎలా నడుచుకోవాలో, ఎలా గౌరవించాలో, ఎలా జీవించాలో మీ వాక్యము ద్వారా మాకు నేర్పించి క్రమములో నడిపించుమని, అట్టి దీవెనలకు కృపకు వారసులుగా చేయమని యేసు ప్రభు నామంలో వేడుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి 26వ కీర్తన 8వ వచనం. 26వ కీర్తన 8వ వచనం. యెహోవా నీ నివాస మందిరమును, నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. సంఘమంతా చదవాలి. ఇప్పుడు బైబిల్ ఉన్న వారందరూ చదవండి.
ఒక మనుష్యుడు భూమి మీద జీవించిన జీవితానికి చరిత్ర ఉంటుంది. అంటే చరిత్రలు లేని జీవితాలు ఉన్నాయి, చరిత్రలు కలిగిన జీవితాలు ఉన్నాయి. ఆ శ్రేష్టమైన చరిత్ర కలిగిన వారి యొక్క అనుభవాలు, వారి బ్రతుకులు, వారి ప్రార్థనలు బైబిల్లో ముద్ర వేసి దేవుడు మనకు అందించాడు. ఇప్పుడు హిట్లర్ ఉన్నాడు, ఆయన ఒక జీవితం జీవించాడు. అలెగ్జాండర్ ఉన్నాడు, ఆయన ఒక జీవితం జీవించాడు. గాంధీజీ ఉన్నాడు, ఆయన ఒక జీవితం జీవించాడు. అలాగనే మన దేశంలో చెప్పుకోదగినటువంటి పెద్ద పెద్ద పోరాటం చేసిన వాళ్ళు, దేశ స్వాతంత్రం కొరకు పోరాటం చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళొక జీవితం జీవించారు. ఇలాగున ఒక్కొక్కరి జీవితాలు ఒక్కొక్క విధంగా ఉంటాయి. కొందరి జీవితాలు చరిత్రలు ఫోటోలకెక్కే, కొందరి జీవితాలు ఎక్కలేరు. పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతున్న ప్రతి పుస్తకములో భూమి యొక్క చరిత్ర ఉంది, ఆకాశం యొక్క చరిత్ర ఉంది. భూమి క్రింద ఏముందో దాని చరిత్ర ఉంది, ఆకాశం పైన ఏముందో దాని చరిత్ర ఉంది. ఇవన్నీ మనము బాగా గ్రహించి క్రైస్తవ బిడ్డలుగా నేర్చుకో. రాజు అయిన తర్వాత ఒక కోరిక వచ్చిందట. రాజు అయిన తర్వాత ఒక కోరిక. అది మీరు సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయంలో తర్వాత చూసుకోండి. నేను ఊరికే కోడ్ చెప్తున్నాను. ఏమని కోరిక వచ్చిందంటే, పాస్టర్ గారిని పిలిచి, అయ్యా దేవుడు నన్ను రాజును చేసి కూర్చోబెట్టాడు, దేవుడు నన్ను రాజును చేసి కూర్చోబెట్టాడు. ఎక్కడో గొర్రెలు కాసుకుంటామనండి, నేను అసలు చరిత్రహీనుణ్ణి, నాకు చరిత్రే లేదు. అలాంటి నన్ను దేవుడు చరిత్రకి ఎక్కించి ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచిన దేశానికి రాజును చేసి కూర్చోబెట్టాడు. నేను సరంబి వేసిన ఇళ్లలో నివాసం చేస్తున్నానండి, రాజకోటల్లో దేవుడు నన్ను కూర్చోబెట్టాడు, రాజ్యసింహాసనం ఇచ్చాడు, రాజ్య కిరీటాలు ఇచ్చాడు. అయితే నాకు తృప్తి లేదండి, నాకు నెమ్మది లేదు అన్నాడు పాస్టర్ గారితో. పాస్టర్ గారు అన్నారు, ఇంకేం కావాలయ్యా నీకు, నీ మనసుకి ఏమి నచ్చిందో అది చేసుకో అయితే అన్నాడు. ఏం నచ్చేది ఏముంది, నా దేవుని కొరకు ఒక గొప్ప మందిరం కట్టించాలి అన్నాడు. రాజుకి ఏం కోరిక వచ్చిందంట, నా దేవుని కొరకు, ఆయన నామ ఘనత మహిమ ప్రభావముల కొరకు ఒక మందిరాన్ని కట్టించాలి. ఏ రాజైనా సమస్యలు వస్తే మానవులకి తన రాజ్యసింహాసనం దగ్గరికి రమ్మని చెప్పి సమస్యలు తీరుస్తానని చెబుతాడు. కానీ ఈ రాజేంటి, తన రాజకోట కాదు ముఖ్యం, దేవుని మందిరం ముఖ్యం అనుకున్నాడు. దేవుని మందిరానికి ఎంత కానుక సంపాదించుండొచ్చు అనుకుంటున్నారు దావీదు మహారాజు? మీరు మీ ఉద్దేశం ప్రకారం చెప్పండి, ఎంత కానుక సంపాదించుండొచ్చు? మీరెవరు చెప్పకండి పాస్టర్లు, కొంచెం మీరు చదివి ఉంటారు కాబట్టి. ఎంత కానుక సంపాదించుండొచ్చు? నేను చెప్పను, బైబిల్ చెప్తుంది. ఓకే, ఓపెన్ చేయండి. దినవృత్తాంతముల 1వ గ్రంథము 22వ అధ్యాయం 14వ వచనం చదవండి. దినవృత్తాంతముల 1వ గ్రంథము 22వ అధ్యాయం 14వ వచనం. ఇదిగో ఆగన్నా, వీళ్ళు చూస్తున్నారు, వీళ్ళు సెల్ ఫోన్ మనుషులు కాబట్టి లేట్ ఉంటుంది కొంచెం. తీయండి. దినవృత్తాంతములు పేజ్ నెంబర్ చెప్పన్నా. తీసినావా బుడ్డదానా? హలో తల్లి, తీసినావు బైబిల్? తీసేయమ్మా నువ్వన్నా. 353 పేజ్ నెంబర్ చదవండి. ఇప్పుడు చదవండి. ఇదిగో, మా పిల్లలు అరుస్తున్నారు, జాగ్రత్త. ఇదిగో నా కష్టస్థితిలో, ఏ స్థితిలో? కష్టస్థితిలో, దిక్కుదోచని స్థితిలో, ఏమీ లేని స్థితిలో, భారభరితమైన పరిస్థితులలో. మనం ఏమంటాం, దేవుని మందిరానికి ఏదైనా తేవాలంటే, నా పరిస్థితి బాగలేదండి, నాకు కలిగితే నేను తేవాలని అనుకుంటున్నాను అంటారు. ఒక ఆమె నా దగ్గరికి వచ్చి,
ఎప్పుడు రాదు, ఎవరు తీసుకొస్తే వచ్చారు. అయ్యా ఈ మీ సంఘస్థురాలు తెస్తే నేను వచ్చాను, మీరు మందిరం కడుతున్నారు, పెద్ద మందిరం కడుతున్నారు, నేను కూడా కానుకిస్తానయ్యా అన్నారు. సరేలేమ్మా నీ విషయం చెప్పి అంటూ ప్రార్థన చేస్తా అన్న. ఏమి లేదయ్యా, నేను 5 లక్షల రూపాయలు 5 రూపాయల వడ్డీకి ఇచ్చాను. వింటున్నారా? 5 లక్షల రూపాయలు 5 రూపాయల వడ్డీకి ఇచ్చాను, ఇంకొక 7 లక్షలు 3 రూపాయల వడ్డీకి ఇచ్చాను. ఇవెంటూ నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నాకు ఇస్తే వచ్చిన వడ్డీ డబ్బులంతా చర్చికి ఇస్తా అంటే అసలు ఇవ్వదు. మరి ఇప్పుడు నేను ప్రార్థన చేయమంటారా మానుకోమంటారా? ఆ దరిద్రపు తల్లికి ప్రార్థన చేయమంటారా మానుకోమంటారా? ఆ వడ్డీ డబ్బులు తీసుకొని నేను మందిరం కడితే యేసయ్య వస్తాడు, ఇక్కడికి వస్తాడా? సరే నువ్వు మోకరించి ప్రార్థన చేస్తా అని చెప్పా. ఆమెకు వినబడాలని ప్రార్థన చేశా. ప్రభువా, తెలిసి చేసిందో తెలియక చేసిందో నీ చిత్తమైతే అసలు కూడా సగం వచ్చేటట్టు సహాయం చేయి. వడ్డీ కాదు కదా, అసలు కూడా సగం వచ్చేటట్టు సహాయం చేయి. లేదంటే అది కూడా. ప్రార్థన చేయించుకొని లేచిన తర్వాత తీసుకొచ్చినామంతో గొడవ పడుతుంది. ఏమేమో చెప్పావు సుధాకరయ్య గురించి, ఆయన చేస్తే అన్నీ అవుతాయి, దేవుడు చేస్తాడని. వచ్చే డబ్బులు కూడా రాకుండా సగమే అంటున్నాడు ఆయన. దరిద్రపు జీవితపు ఆలోచనలు దేవునికి ఇష్టం లేదు. కష్టస్థితిలో స్తోత్రం. ఎంత సంపాదించాడో చదవండి. ప్రయాసపడి యెహోవా మందిరము కొరకు 2 లక్షల మణుగుల బంగారమును 10 కోట్ల మణుగుల వెండిని. ఇంకా చాలు, ఇంకా చాలు, ఇంకా చాలు, చాలు ఉంది అక్కడ కింద. ఎంత బంగారం అండి? ఎంత బంగారం అండి? పాస్టర్లు చెప్పండి, ఎంత బంగారం? మనుగు అంటే ఎంత చెప్పండి? మనుగు అంటే ఎంత చెప్పండి? 16 కేజీలు. అమ్మ నా వైపు చూడండి. ఆ సెల్ ఫోన్లు ఆఫ్ చేసుకోండి. నేను ప్రార్థన చేస్తే ఇంకా జీవితంలో సెల్ ఫోన్ మళ్ళీ పనికి రాదు, దగ్గర గుర్తుపెట్టుకోండి. నేను చాలా అట్లా చేస్తా ప్రార్థన. 16 కేజీలు ఒక మనుగు. కేజీకి ఎన్ని తులాలండి? 100 తులాలు కేజీకి. ఆ ప్రకారంగా మీరు లెక్కేసుకోండి. 2 లక్షల మనుగుల బంగారం, 10 కోట్ల మనుగుల. ఇండియాను సగం అమ్మాలి. ఇండియాను సగం అమ్మితే కుదిరితే కుదరొచ్చు. దేవుని మందిరాన్ని నేను ప్రేమిస్తున్నాను అంటున్నాడు దేవునితో. అన్నాడా ఇందాక మన మూల పాఠంలో చదివామా? ఏమంటున్నాడు? దేవా యెహోవా, నీ తేజో మహిమ నిలుచు స్థలమును, యెహోవా నీ నివాస మందిరమును, నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. దావీదయ్యకు ఎవరంటే ప్రేమ? ఎవరంటే ప్రేమ? ఒట్టిగా చెబితే కుదరదండి. ప్రేమ అంటే ఒట్టిగా చెబితే కుదరదు. క్రియ. దైవదాసుడు యోహానయ్య గారు అంటారు, ఆయన రాసే పత్రిక పాఠంలో, నోటి మాటతో కాక క్రియతో ప్రేమిస్తాము అంటాడు. ఆయన దేవుని మందిరాన్ని ప్రేమిస్తున్నాడు. ప్రేమించడం అంటే మీరు లోక విషయం ఆలోచన చేయకండి. ప్రభు మనల్ని ప్రేమించి తన ప్రాణమును సహితము దారపోసి, ఎక్కడో ఈ పాపలోకంలో రాలిపోవలసిన వారిలో ఒకరమైన మనం, దేవుడు నేటి వరకు తన రెక్కల కింద మనలను మన బిడ్డలను చల్లగా కాపాడుతూ ఉన్నాడు. స్తోత్రం. కరోనాలో ఎంతమంది రాలిపోయారు? అఫీషియల్గా తెలిసి 3 కోట్ల మంది చచ్చిపోయారు. ఇంకా అనేక విధాలుగా వరదల్లోనూ తుఫాన్లలోనూ పోతూనే ఉన్నారు. నిన్న మొన్న మీడియా మోగిపోతూ ఉంది కాలిఫోర్నియా గురించి. అమెరికా దాదాపుగా 12 లక్షల కోట్ల
నాస్తి నష్టాలు బూడిదైపోతున్నాయి. వాళ్ళకు పట్టిన అహంకారం పట్టింది వాళ్ళకి. దేవుడే లేడు అనిందంట ఒక ఆమె. ఇంకా రకరకాలుగా మాట్లాడారు. ఎవరు ఏ నోటితో ఏం మాట్లాడతారో అది అనుభవిస్తారు, అది గుర్తుపెట్టుకోవాలి. దేవుడు సృష్టికర్త. దావీదు గారు రాజైన తర్వాత తనకు కలిగిన కోరిక దేవుని మందిరాన్ని నేను ప్రేమిస్తున్నాను. మీరు ఒక మాట అడుగుతాను, మనం దేవుని మందిరాన్ని ఎక్కువ ప్రేమిస్తామా, మన ఉద్యోగాలను ఎక్కువ ప్రేమిస్తామా, మన పిల్లల్ని ఎక్కువ ప్రేమిస్తామా, మన శరీరాన్ని ఎక్కువ ప్రేమిస్తామా? ఇంకా నేను చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉన్నాయి. దేన్ని ప్రేమిస్తామో మీరు ఆలోచన చేసి చెప్పండి. దేన్ని ప్రేమిస్తాం? మాట్లాడరా? యథార్థంగా చెప్పండి. దేన్ని ఎక్కువ ప్రేమిస్తాం? పిల్లల్ని ఎక్కువ ప్రేమిస్తామా, ఉద్యోగాలను ఎక్కువ ప్రేమిస్తామా, ఇంటిని ఎక్కువ ప్రేమిస్తామా, మనకున్న వాటిని ఎక్కువ ప్రేమిస్తామా, లేక మన ప్రాణాన్ని శరీరాన్ని ప్రేమిస్తామా, దేవుని మందిరాన్ని ప్రేమిస్తామా? మనం ఎక్కడో మిస్ అవుతున్నామని నేను జ్ఞాపకం చేస్తున్నా. మనం ఎక్కడో పొరపాటు పడుతున్నాం. ఎందుకంటే సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో ఆయన చెప్పాడు, నన్ను ప్రేమించు వారిని ఆస్తికి కర్తలుగా చేస్తాను. నన్ను ప్రేమించు వారిని ఆస్తి పరులను కాదండి, ధనవంతులను కాదండి, ఆస్తికే కర్తలుగా చేస్తా. కర్త అంటే ఆయన సృజించేవాడు, సృష్టికర్త అని ఆయనకు పేరు, రక్షణకర్త అని ఆయనకు పేరు, ఆదరణకర్త అని ఆయనకు పేరు. ఆయన ఏమంటున్నాడు? నన్ను ప్రేమించు వారిని, నా ఆలయాన్ని ప్రేమించు వారిని, నా వాక్యాన్ని ప్రేమించు వారిని, నా వాక్య ప్రకారము జీవించు వారిని ఆస్తికే కర్తలుగా చేస్తాను అంటున్నాడు. వింటున్నా, అది నీ ఇష్టం, నీ మీదనే అది మోపబడి ఉంటుంది. ఆరాధనకు ఉదయం ఎన్ని గంటలకు పెడతారు పాస్టర్ గారు? అమ్మ ఎన్ని గంటలకు పెడతారు నాన్న? 9కి. కూర్చోండి తల్లి. సంఘం ఎన్ని గంటలకు వస్తారు? ఇప్పుడు ఆమెను అడగం మనం. సంఘం ఎన్ని గంటలకు వస్తారు ఆరాధనకి? చెప్పండి, ఎన్ని గంటలకు వస్తారు? 8 గంటలకి రెడీగా ఉంటారు కదా, 8ంటికి రెడీగా ఉంటారు. ఏనా? ట్రైన్ 11ంటికి, స్టేషన్లో ఎన్ని గంటలకు ఉంటాం? 11:30కి. 11:30కి వస్తే నీ టికెట్ అన్నీ వస్తే, నీ రిజర్వేషన్ పోతుంది, అన్నీ పోతాయి. అంటే నిర్లక్ష్యం. మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, నిర్లక్ష్యం చేస్తున్నాం, అక్కడ లక్ష్యత ఉంచడం లేదు. ప్రభు అన్నాడు, ఇజ్రాయెల్ ప్రజలు అరణ్య యాత్రలో వస్తున్నప్పుడు 12 మంది వేగు చూడడానికి వచ్చి తిరిగి వచ్చి మాట్లాడితే 2 మంచి సాక్ష్యం చెప్పారు, 10 వేరుగా చెప్పారు. అందుకే ఆయన అన్నాడు, నా మాటను వారు నిర్లక్ష్యం చేశారు గనక ఆ దేశంలో వారిని అడుగు పెట్టనీయను. నా మాటను లక్ష్యపరిచినటువంటి కాలేబును యెహోషువను వారు అడుగుపెట్టిన ప్రతి స్థలం వాళ్ళకి ఇచ్చేస్తాను అన్నాడు. స్తోత్రం. మనం తీసుకోవాలి, మనం శ్రద్ధ తీసుకోవాలి, లక్ష్యత తీసుకోవాలి. దేవుని మందిరం అంటే లోకంలో ఉన్న అన్నిటితో పోల్చకూడదు. ఢిల్లీ ఎర్రకోట కూడా దీని ముందర పనికి రాదని గుర్తు చేసుకోవాలి. అమెరికాలో ఉన్న వైట్ హౌస్ కూడా దేవుని మందిరం చిన్నదైనా దీని ముందర అది పనికి రాదని చెప్పుకోవాలి. అది బైడెన్ ఒప్పుకోవాలి, కొత్తగా రాబోయే ట్రంప్ ఒప్పుకోవాలి. ఎందుకంటే ఎక్కడ తీరని సమస్యలు, ఎక్కడ తీరని జటిలమైన సమస్యలు, నువ్వు వచ్చి కన్నీళ్ళు ప్రార్థన చేస్తే మోకాళ్ళేసి దేవుడు నీ ప్రార్థనని ఇక్కడ తీరుస్తాడు, నీ ప్రార్థనకు ప్రతిఫలం ఇస్తాడు, నీ కన్నీళ్ళు తుడుస్తాడు. ఏ మందిరానికి నువ్వు అవమానకరంగా నష్టాలతో, కష్టాలతో, సంతానలేమితో, నిరుద్యోగముతో, అప్పులతో, వ్యాధులతో వచ్చావో
ఇదే మందిరంలో దేవుడు నిన్ను సాక్షిగా నిలబెడతాడు. హన్నమ్మ మొట్టమొదట మందిరానికి సమస్యతో వచ్చిందా, సాక్షిగా వచ్చిందండి? ఎలా వచ్చింది తల్లి? బ్రదర్ ఎలా వచ్చింది? ఏంటి ఆమె సమస్య? సంతానము లేక, ఉద్యోగము లేక, ఇల్లు లేక, మనశ్శాంతి సమాధానము లేక. ఆమెకు సంతానం లేదంతే. ప్రతి మనిషికి మనశ్శాంతి లేక నలిగిపోతున్నాడు. చూడడానికి పైన పట్టుబట్టలు వేసుకుంటున్నాం. అందరికీ ఒక సమస్య ఉంది. ప్రపంచంలో సమస్యను పరిష్కారం చేయడానికి ఎవరి తరం కాదు. అది సుప్రీంకోర్టుకు కాదు, హైకోర్టుకు కాదు, మరో కోర్టుకు కాదు. వాళ్ళు చేయగలిగిందే చట్ట ప్రకారంగా వాళ్ళు చేస్తారు. చట్ట ప్రకారంగా వాళ్ళు చేయగలిగింది ఏంటంటే, అన్నీ దొరికిపోతే ఆధారాలు ఉరిశిక్ష అయినేస్తారు. చెప్పండి, జీవిత ఖైదీగానైనా విధిస్తారు. కానీ దైవ మందిరంలో దేవుడు చేసేది ఏంటో తెలుసా? నీ ఆదిపితరుల పాపాలు, నీ మూల పురుషుల పాపాలు, నీ పాపాలు, నా పాపాలు, జన్మతః పాపాలన్నీ కూడా యేసు రక్తంతో కడిగి విడుదల చేస్తాడు, విమోచన దయచేస్తాడు. పచ్చి తాగుడుబోతున్న వ్యభిచారిని ఆలయంలో అడుగు పెడితే ఆయన నిశ్చయంగా సాక్షిగా నిలబెడతాడు. అది ఆయనకున్న శక్తి, ఆయనకున్న అధికారం. భూమి మీద పాపములు క్షమించుటకు మనిషి కుమారునికి అధికారం కలదు. స్తోత్రం, స్తోత్రం. ఇలాంటి దైవ మందిరాన్ని తల్లిదండ్రులుగా మనం ఏం చేయాలి? చక్కగా గౌరవించాలి, ప్రేమించాలి. అందరికంటే ముందు రావాలి. బండలు తుడిచేవాళ్ళు బండలు తుడవాలి, చాపలు వేసేవాళ్ళు చాపలు వేయాలి. సో ఇక్కడ ఏమేం పనులు ఉంటాయో అవన్నీ చక్కగా చేయాలి. అది దేవుడు గమనిస్తున్న విషయం. నేను చిన్నగా ఉన్నప్పుడు నా మొదటి పేరు నాగరాజు. చెప్పండి, అంటే నేను ఎవరినై ఉంటాను? అప్పుడు నేను ఎవడై ఉంటాను? పుట్టడం హిందువుగా పుట్టాడు, పెరగడం హిందువుగా పెరిగాడు. మా అమ్మ మా నాన్న క్రైస్తవ పేర్లే పెట్టుకున్నారు. మీరు ఆశ్చర్యపోతారు. మా నాన్న పేరు షడ్రకు. ఏం పేరు అది? షడ్రకుడుకు. వీడు నాగరాజు ఎట్లయితాడు? మళ్ళీ వీడట పుట్టుకొచ్చాడు అంటే ఆయన పేరుంది కానీ క్రైస్తవుడు చదవడము క్రిస్టియన్ హాస్టల్లో, క్రిస్టియన్ స్కూళ్ళలో చదివాడు. గుత్తిలో ఏం తెలియదు. మా తాతయ్య మంచి భక్తుడట. మా అబ్బ, మా అమ్మ పేరు చెబితే మీరు ఒక నెల రోజులు బట్టి కొట్టినా కష్టమే. చెప్పమంటారా? చెప్పమంటారా? లూసి మేరీ జ్ఞాన సులోచన జై ఇంద్రావతి. ఈమె పేరు లూసి మేరీ జ్ఞాన సులోచన జై ఇంద్రావతి. ఆ ఇంద్రావతి నన్ను కనింది. కానీ ఏం పేరు పెట్టింది? ఏం పేరు పెట్టింది? బుద్ధి ఉందా వీళ్ళకి? నన్ను ఎక్కడ పెంచింది? పుట్టల చుట్టూ. పుట్టలకు పాలు పోసి రాపో. అది సంవత్సరానికి ఒకసారి కాదు, వారంలో 2 సార్లు వెళ్తా. భక్తుని అయిపోయాను కదా. నా ప్లేటు సపరేటు, నా గ్లాసు సపరేటు. ఈశ్వరుని భక్తుని కదా, నేను నీసు తినకూడదు, మా ఇంట్లో వాళ్ళు తింటారు, అందుకు నా పళ్ళెం సపరేట్. పుట్టలో మట్టి ఏమో గ్లాసులు వేసుకునేది, గ్లాసులో నీళ్ళేమో పుట్టలు పోసేది. ఆ సర్పం అట్లా పోయిందనుకో, జాడ కనపడిందనుకో, స్కూల్కి వెళ్ళేటప్పుడు కిందికి వంగి జాడులో మట్టి తీసి నాలుక మీద పెట్టుకొని బొట్టు పెట్టుకొని దాటేటప్పుడు, అది క్రిస్టియన్ స్కూల్ అనుకోండి చదివేది, ఆ పక్కలో ఉంటారు, ఒరే పనికి మాళ్ళోడా. నాతో చదువుకున్న వాళ్ళు ఉంటారు కదా, నన్ను ఒరే పనికి మాళ్ళోడా, అది పాము పోయిన జాడరా, మట్టి ఏంటరా నోట్లో పెట్టుకుంటావు. వాళ్ళు క్రైస్తవ పిల్లలు. నీకు తెలియలేరా నోర్మోయ్, మా దేవుడు వెళ్ళినటువంటి అడుగులు రావి. వాళ్ళు అంటారు, మరి మెడలు వేసుకోకపోయావంటారా. ఇలాంటి నా జీవితంలో ఒకరోజు ఇంకా చదువు ఆగిపోయింది చిన్న వయసులోనే, పేదరికాన్ని బట్టి. ఆ ఊర్లో పెద్ద చర్చి కడుతున్నారు కానీ 20 ఏళ్ళు దాటింది, అది అక్కడే ఆగింది. నాకు అప్పటికి 13 ఏళ్ళు 12 ఏళ్ళు ఆ వయసు ఉంటుంది. 13 ఏళ్ళు దాటింటాయి. మా అమ్మతో కలిసి పొలం పనికి వెళ్ళి మేము వస్తున్నాం. మధ్యాహ్నం 2 గంటలప్పుడు
ఇద్దరి చేతుల్లో కొడవళ్ళు ఉన్నాయి. బాగా వినాలి మీరు, కొడవళ్ళు ఉన్నాయి. మా అమ్మ ఒక మాట అన్నారు, నాన్న చర్చిలో అన్ని జిల్లేడు చెట్లు మొలిసాయి, పెద్దగా పెరిగిపోయా నాన్న, ఏమనుకోవద్దు, నేను నరికేస్తా, నువ్వు తీసుకెళ్ళి బయట అయింది. నేనే ఉన్నప్పుడు నాకు యేసుప్రభుకి ఏమైనా సంబంధాలు ఉన్నాయా? నేనెందుకు వస్తామా, నాకేం పని, ఇంత పెద్ద సంఘం 1200 ఇళ్ళు ఏమో ఉన్నాయి, వాళ్ళని చెప్పుకోపో, నాకు ఆకలిస్తుంది, నేను తినాలి, నా వల్ల కాదన్న. నాయన నా మాటినే, ఇల్లుసిమేరమ్మ మందిరానికి నన్ను ఎప్పుడు తీసుకుపోలే, తిప్పింది పుట్టల చుట్టూ. ఇప్పుడు జిల్లేడు చెట్లు ఎవరు నరకాలంట? ఏమన్నా న్యాయమా అమ్మ? నేను ఇంకొక మాట అన్నా, చిచి జిల్లేడు పాలన్నీ నా సొక్కకి అవుతాయి, నా బట్టలకి అవుతాయి, నేనేమి నా ముట్టుకొని నా వల్ల కదన్న. నా మాటిని ఆయన దేవుడు సహాయం చేస్తాడు. అక్కడ దేవుడు అని చెప్పింది, ఇక్కడ దేవుడు అని చెప్తుంది. ఇన్ని ఆడాలంటే మన చేత ఎంతదా? ఒక్క దేవుని తెలుసుకునేకే తల కిందికి పెట్టి కాళ్ళు పైకి చేస్తే కావడంలే. ఇంతమందిని తెలుసుకోవాలంటే ఇంకా అయ్యప్పనేనా? నేను చేయనమ్మా అన్న, నా మాటినే అని గడ్డం పట్టుకుంది. సరిపో నీకోసమన్నా చేస్తానని పక్కలోనే బావి ఉంటుంది, జిల్లేడు చెట్లు నరుకుతూ ఉంది. ఎంత పట్టిందో తెలుసండి, మేము 2ంటికి స్టార్ట్ చేస్తే మధ్యాహ్నం 3:30 అయింది, 1:30 గంట ఎట్లో చెప్పింది. సరేని కాళ్ళు మొహం కడుక్కొని ఆ ఒట్టి మందిరంలోనే, ఇంకా పైన టాప్ వేయలేదు, గోడలు అయితే వచ్చాయి, ఏదో చేసుకుంది ప్రార్థన, మనకేం తెలుస్తుంది. చిన్నప్పుడు వెళ్ళిందంట చర్చికి, ఈ లూసిమేరమ్మ, అది గుర్తుపెట్టుకొని చేసింది. కిందికి దిగుతున్నాం, మెట్లు, 20 రూపాయల నోటు అక్కడ కింద పడింది మెట్ల దగ్గర. అప్పుడు మా అమ్మ కూలి బహుశా ₹1.50 ₹2 ఉంటుంది, ₹2 ఉంటుంది. నాకేమో ₹1.50 ఇచ్చేవాళ్ళు, మా అమ్మకు ₹2 ఇచ్చేవాళ్ళు. నీ బుడ్డోని కదా. ఆ 20 రూపాయలు నేను తీసుకున్నా. అమ్మా యేసు ప్రభు మనకి 20 రూపాయలు ఇచ్చాడమ్మా అన్న. ఈమె ఎలాంటి మనిషి అంటే, బయట కోడిగుడ్డు దొరికిందని తీసుకుంటే ఇంట్లో కోడి పోతుంది నాయన అని చెప్తుంది. అది ఉంది ఈమె దగ్గర, పస్తైన ఉంటుంది, కానీ ఇట్లాంటి పనులు చేయదు. నేను అన్నాను, నువ్వు చెప్పావు కదా ఆ చెట్లు నరికేటప్పుడు జిల్లేడు చెట్లు దేవుడు సహాయం చేస్తాడని, దేవుడే చేశాడని ఎందుకు అనుకోకూడదు? వారం అంతా పని చేస్తే మనకి 20 రూపాయలు వస్తుంది, కుటుంబం బాగా పోషించబడుతుంది, ఉరుకోమ్మా తీసుకుందామన్నా. సరే నాయన నీకు ఏదో మనసు వచ్చింది తీసుకో అని చెప్పారు. ఆనాడు ఆ మందిరంలో చేసిన ఆ తల్లి కొడుకులను దృష్టించిన దేవుడు, నేనేం మోసానండి అక్కడ, జిల్లేడు చెట్లు, విషపు చెట్లవి, అమ్మ నరికేసింది, పేదవాళ్ళం, నేను బయట పడేసా. 78లో మందిరానికి మా నాయనమ్మ తీసుకెళ్ళారు నన్ను, బ్రతిమలాడి. మా నాయనమ్మ గారు ఊరు వేరు, మా అమ్మమ్మ గారు ఊరు వేరు. అమ్మమ్మ గారు ఊరిలో ఉండేవాళ్ళం మేము. ఇది మా అమ్మమ్మ గారు ఊరిలో జరిగిన విషయం. ఈరోజు అల్పుడనైనా నన్ను ఎన్నుకొని, నా కుటుంబాన్ని ఎన్నుకొని కోట్ల రూపాయల ఖరీదు చేసే మందిరాలు కట్టిస్తున్నాడు ఆయన. ఆయన్ని ఏమని స్తుతించాలి, ఏమని ఆరాధించాలి, ఏమని మహిమపరచాలి, ఏమని గణపరచాలి? ఎప్పుడైతే దేవుని మందిరంలో నేను అడుగు పెట్టానో 78లో, ఆ రోజు నుండి చిన్న పిల్లవాడిని దేవుని మందిరంలో, లేదంటే ఇంటి దగ్గర బండలు తుడుస్తూ ఉంటాను, పాస్టర్ గారి దగ్గర పరిచర్య చేస్తూ ఉంటాను. నా అడ్రస్ ఎక్కడ ఉంటుందంటే పాస్టర్ గారి దగ్గర ఉంటాడు, లేదంటే చర్చిలో ఉంటాడు, లేదంటే ఇంటి దగ్గర. వింటున్నారా పిల్లలు? ఇంకా అక్కడ ఇక్కడ ఎక్కడ అడ్రస్లు ఉండవు నావి. ఎలా చూశాడో, ఎలా కనికరించాడో, ఏం పెద్ద చదువు లేదు, ఎంత కృప చూపించాడో, ఈరోజు అనేక ప్రజలకు దేవుని ప్రేమను పంచిపెట్టే కార్యం చేసి పెట్టాడు. చర్చిలో దీపం ఆరిపోతూ ఉంటుంది. ఆ దినాల్లో ₹3 ₹4 వస్తుందండి కరెంటు బిల్లు. నేను వెళ్తున్న మట్టి మీద ఇంతే ఉంటుంది చర్చి. ఎవరు బిల్లు కట్టరు. వెళితే రేపు కడదాం, ఎల్లుండి కడదాం అంటే కరెంటు వాళ్ళు కట్ చేస్తారు. ఇంటికి వస్తాను, అమ్మ చర్చిలో దీపం ఆరిపోయేటట్టుంది, కొంచెం నూనె తీసుకెళ్ళి పోసేసి దీపం వెలిగిస్తా. చర్చిలో దీపంలో నూనె పోస్తే, చిన్న ల్యాంపు పోస్తే మా ఇంట్లో ఆరిపోతుంది.
మా ఇంట్లో ఆరిపోతుంది. 50 పైసలకి ఇంత పెద్ద సీసా, మీకు గుర్తుందో లేదో, పెద్దవాళ్ళు ఎవరు ఉన్నారు, 50 పైసలు ఇస్తే ఇంత సీసాకి ఇస్తారండి కిరోసిన్. శుభ్రం చేసేసి దాంట్లో పోసేది. అమ్మ మనకు భోజనం చేసేంత వరకు ఉంటే చాలేమ్మా, రాత్రి అంతా చీకట్లో పడుకున్నా ఏం కాదు అని చెప్తే, సరే నాన్న నీ ఇష్టం. చూడలేదా దేవుడు? అందుకే ఆ పాట రాసింది. మీ వైపు పాడుకుంటారో లేదో, వెలుగైన యేసయ్యా నా ప్రాణనాథుడా, నా ఇంటి దీపం వెలిగించినావే, వెలిగించినావే. నిరుపేద ఇంటిలోన నూనె లేని దీపముల ఆరిపోవచ్చు, చాలి లేని కాలికి. నిరుపేద ఇంటిలోన నూనె లేని దీపముల అంధకారమందున పడి ఉంటినయ్యా. ఈ చీకటి జీవితం ఏమౌనో అనుకున్నా, ఈ చీకటి జీవితం ఏమో నీ కృపా బాహుళ్యముతో, నీ కృపా బాహుళ్య వెలిగించిన. ఆమేన్, ఆమేన్. నేను అనేక ప్రదేశాలు, నంద్యాల నుండి హైదరాబాద్ కారు వెళ్ళాలి అంటే 5,000 రూపాయలు డీజిల్ వేయించాలి రావడానికి పోవటానికి. వెళ్ళి డీజిల్ బంకు దగ్గర కారు ఆగగానే నాకేం గుర్తొస్తుందో తెలుసా అండి? చిన్నప్పుడు యేసయ్య మందిరంలో నూనె పోసాను చూడండి, నూనె పోసాను, వెలిగించాడు చూడండి దీపం. ఆ చిన్న దీపం నేను వెలిగిస్తే నా ఇంటి దీపాన్ని దేవుడు వెలిగించేశాడు. మీలో కొంతమంది కార్తీక దీపం దగ్గర కూర్చుంటారేమో నాకు తెలీదు. నవ్వుతున్నారంటే మీ ఊరికి పరిచయమే. ఏంటి? కార్తీక దీపం. అది కాదండి చూడాల్సింది, నీ జీవితాన్ని వెలిగించే దేవుని వైపు చూడాలి, దేవుని మందిరాన్ని ప్రేమించాలి. కాళ్ళకు చెప్పులు లేకపోయినా, దేహం మీద సరైన బట్టలు లేకపోయినా, మా నాయనమ్మ వర్షం పడిన మెరుపులు మెరుస్తున్న మందిరానికి బెల్ కొడితే అయిపోయింది, వెళ్ళటం ఇంకంతే. ఆమె పేరు విశ్వాసమ్మ. పొట్ట పొడిస్తే అక్షరం రాదు ఆమెకి. నన్ను తీసుకెళ్ళింది ఆమె మందిరానికి, విశ్వాసమ్మ. వాళ్ళ నాన్న పేరు యథార్థుడు. పరిచయం చేసింది అంతే నాకు. అక్కడ వాక్యాలు విని దైవదాసుల దగ్గర పరిచర్య చేస్తూ మందిరంలో నుండి గబా గబా అందరూ వెళ్ళిపోతారు. నేను వెళ్ళను కాకంటే వెళ్ళను. చేపలన్నీ చక్కబెట్టి ఒకవైపు పెట్టి అందరూ వెళ్ళిన తర్వాత తాళం పెట్టి అయ్యగారికి ఇచ్చి అయ్యగారిని ఇంట్లో చేర్చి లేటుగా ఇంటికి వెళ్తాను. ఒక్కోసారి ఇంట్లోనే పడుకుంటాను. పాస్టర్ గారు ఒకసారి అన్నారు, సుధాకర్ నీకు పెళ్ళయిందని గుర్తుందా అన్నారు. అవునయ్య గారు అయ్యిందన్న. మరి రాత్రి 12 వరకు నా దగ్గర ఉంటావు, బుద్ధి లేదు నీకు కొంచెం కూడా అంటే నేను మర్చిపోయాను అనుకుంటున్నాడు ఆయన. నా భార్యని ఎక్కువ ప్రేమించానా, దేవుని మందిరాన్ని ఎక్కువ ప్రేమించానా? చెప్పండి. నా కొడుకు ఇక్కడే ఉన్నాడు, అడగండి. నా దేవుని తర్వాత ఎవరికైనా వారికి స్థానం. ఫస్ట్ ప్రియారిటీ నా దేవునికి, నా దేవుని మందిరానికి. ఇప్పుడు ఇట్లా కట్టినా తక్కువ అంటే 20 కోట్లు అవుతుంది ఆ స్థలం, మందిరం కట్టడం 20 కోట్లు కావాలి. మేము రేకులతో పైన షెడ్ వేసుకున్నాం. పాస్టర్ గారు తిమోతి గారు వచ్చారు, తర్వాత పాస్టర్ గారు ప్రసాద్ గారు వచ్చారు. ఎందుకో తెలుసా, మా అమ్మ నాతో అంటూ ఉంటుంది, ఏనన్నా మందిరం కట్టుకోవా నువ్వు, ఇల్లు కట్టవా నువ్వు, ఇంక మధ్యాహ్నాలు కడుతూనే ఉంటావా? నేనంటాను, అమ్మ 32 పండ్లు ఇచ్చిన దేవుడు ఇల్లు ఇవ్వాలని తెలియదు ఆయనకి.
2 కండ్లు ఇచ్చిన దేవుడు ఇల్లు కట్టించలేడమ్మా. ఇల్లు కట్టుకుంటే నాకు నా కుటుంబానికి సుమారుగా ఖర్చు వస్తాయి. ఏదో ఒక రకంగా 25 ఏళ్ళు బాడిగింట్లోనే ఉన్నాను. మందిరం కడితే అనేక కుటుంబాలు బాగుపడతాయమ్మా, అనేక కుటుంబాలు బాగుపడతాయి. అది నా ఆశ, నా కోరిక. ప్రభుకు స్తోత్రం కలుగును గాక. దేవుని మందిరాన్ని దావీదు ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు. తన కుటుంబం కంటే, తన ప్రాణము కంటే, తన శరీరము కంటే ప్రేమిస్తున్నాడు. తల్లులు మీరు కొంచెం బాగా ఆలోచించాలి, సోదరులు బాగా ఆలోచించాలి. ఆ మాటను గుర్తుపెట్టుకోవాలి. నన్ను ప్రేమించు వారిని ఆస్తికి కర్తలుగా చేస్తానని ప్రభు మాట ఇచ్చాడు. ఆమేన్. ఈ మాట చెప్పేసి నేను ప్రార్థనకు అప్పు చెప్తాను. ఓ మందిరంలో 3000 మంది కూడుకుంటారంట. 3000 మంది. అది ఫారిన్ దొరలు నడిపించేటువంటి మందిరం. అంటే దొరలు అంటే దేవుని సేవకులే. వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయంగా మందిరాలు నడిపించినటువంటి గొప్ప కోటీశ్వరులు. దేవుడు అలాగ దీవించాడు వాళ్ళని. ఓ రోజు ఒక దొర ఇంకొక ఆయన, 2 పాస్టర్లు అమెరికా దేశంలోనో ఇంగ్లాండ్లోనో ప్రార్థన చేస్తున్నారంట. దేవా, ఈ చర్చిలో ఇంతమంది ఉన్నారు, ఆ చర్చిలో ఇంతమంది ఉన్నారు, నువ్వు ఇచ్చినందుకు స్తోత్రాలు, అట్లా ఇట్లా చెప్తుంటే దేవుడు మాట్లాడుతున్నాడంట. నాయనా, మందిరంలో ఉన్న 3000 మంది విశ్వాసులే అని నువ్వు అనుకుంటున్నావా అన్నాడంట ప్రభు. అదేంటి ప్రభు, అందరూ బాప్తిసం పొందారు, అందరూ రక్షించబడ్డారు, అందరూ దేవునితో సంబంధం కలిగి ఉన్నారు, అందరూ ప్రభు పాత్రలో పాలు పొందుతారు, ప్రభు బలలో పాలు పొందుతారు అని చెప్పారు. సరే, అయితే ఒక పని చేయి, నువ్వు వెళ్ళు, డబ్బు కావాల్సినంత ఉంది కదా, తీసుకుని వెళ్ళి ఓ పని పెట్టేసాను. అంటే ఎవరి విశ్వాసం ఎంత ఉంటుందో నీకు తెలుస్తుంది. ఆయన వచ్చాడట తన బృందాన్ని తీసుకొని. పెద్ద మందిరం. ఎంతమంది కూర్చుంటారండి అక్కడ? 3000 మంది. ఒకవైపు ఏమో 50,000 రూపాయల డబ్బు ఒక కట్ట, ఒకవైపు ఏమో బైబిల్. వినాలి, బైబిల్ తీసుకున్న వాళ్ళేమో డబ్బు తీసుకోకూడదు, డబ్బు తీసుకున్న వాళ్ళేమో బైబిల్ తీసుకోకూడదు. వరుసగా లేచి రండి అని చెప్పారు. అప్పుడు కొంతమంది అనుకుంటున్నారట, ఈరోజే మా ఇంటి వాళ్ళు 2 రాకుండా పోయారు, ఏం కర్మో ఏమో. మీరు చెప్పండి, ఏం తీసుకుంటారు? యథార్థంగా చెప్పండి. బైబిల్ ఎంత అవుతుందండి కొంటే? బాగా కొంటే 2,000 3,000 పెట్టి కొనవచ్చు. పోనీ 10,000 కానివ్వండి ఘనంగా కొంటే. ఇప్పుడు ఎంత డబ్బు? 50,000. ఇంట్లో 5 మంది వస్తే ఎంత అవుతుంది? 2 లక్షల. బ్రహ్మాండంగా. ఇది రండి, వచ్చే వాళ్ళందరూ ఇది తీసుకునే వాళ్ళు అది తీసుకోవద్దు, అది తీసుకునే వాళ్ళు ఇది తీసుకోవద్దని దైవజనులు చెప్పారట. కీ కట్టుకొని వస్తున్నారు. ఎటువైపు? అంత మంచి భక్తులం అన్నట్టు మనం. పట్టుకెళ్తున్నారు అందరూ, పిల్లలు పెద్దలు. సంటి పిల్లని తెచ్చేది, అయ్యగారు మా పిల్ల కూడా వచ్చిందండి, తీసుకోమ్మా, తీసుకుని, నేను వద్దనిలేదు, తీసుకెళ్ళు. ఇచ్చేశారు. లాస్ట్లో ఒక ముస్లాం వచ్చిందట. క్రమంగా వస్తుందంట ఆమె, కానీ దాదాపు అంటే 15 ఏళ్ల నుండి బైబిల్ కొనడానికి కూడా డబ్బు లేదంట ఆమె దగ్గర. బైబిల్ కొనడానికి కూడా పేదరాలు, 12 మంది కుటుంబం, అందరినీ తీసుకొని వస్తుంది. ఆమె ప్రార్థన చేస్తుందంట, దేవా, నా ప్రార్థన విని ఉచితంగా బైబిల్ మా మందిరానికి పంపించినందుకు నీకు స్తోత్రాలు. నాకు డబ్బు కాదయ్యా, చెప్పండి, నాకు డబ్బు కాదయ్యా, నాకు నీ గ్రంథం కావాలి. నీ గ్రంథానికి మించిన ఐశ్వర్యం ఒకటి లేదు ప్రభువా. అంటే దేవుణ్ణి ఎవరు ప్రేమిస్తున్నారు, ఎవరు ప్రేమించట్లేదని ఒక పరీక్ష దేవుడు తన సంఘంలో తన సేవకునికి చెప్పాడు. మీరు ఉన్నది ఉన్నట్టు చెప్పారు, 100 ఏళ్ళు వర్ధిల్లుదురుగాక. ఏం తీసుకుంటారని చెప్పారు? అది అందుకే 100 ఏళ్ళు చల్లగా. మీరు కూడా డబ్బే తీసుకుంటారా? 50,000 కాదు, 50 లక్షలు పెట్టినట్టు చూడకూడదు దాని వైపు. ఆమేన్, ఆమేన్. మన దేవుని దగ్గర లోకమంతా పెంట కుప్పతో సమానం అన్నాడు ఒక భక్తుడు. ఎవరైనా? పౌలు గారు. దట్టి అంత ఇదంతా ఒక చెత్త అన్నాడు. సరే, లాస్ట్ ఆమె వచ్చింది, దైవజనుల దగ్గరికి వచ్చింది. ఆమెకు ఆ భాష రాదు. ట్రాన్స్లేటర్కి చెప్తుంది, నాయనా
మేము 12 మందిమి. 15 ఏళ్ళు నేను ప్రార్థన చేశానయ్యా, దేవా నా పిల్లలకు నాకు ఒక్కొక్కరికి 2 బైబిళ్ళు కావాలి. కొనడానికి మా దగ్గర అంత స్తోమత లేదు. 2 బైబిళ్ళు అయ్యా ఒక్కొక్కరికి. ఒకటి ఇంటి దగ్గర పెట్టుకుంటాం, ఒకటి చర్చికి వెళ్ళేటప్పుడు తీసుకెళ్తాం. ఇంటి దగ్గర చదువుకుంటాం ప్రభు. అక్కడ అయ్యగారు చెప్పేటప్పుడు రాసుకునేటువంటి బైబిల్ రెఫరెన్స్లన్నీ అది రాసుకుంటాం. 2 బైబిల్ కావాలి ప్రభు. మీకు ఒక్కొక్కరికి ఎన్ని బైబిళ్ళు ఉన్నాయండి? మీకు ఒక్కొక్కరికి ఎన్ని బైబిళ్ళు ఉన్నాయి? ఎన్ని జతల బట్టలు ఉన్నాయండి? 2 చీరలు ఉన్నాయా? 2 బీరువాలకు ఉన్నాయా? మనం దొంగలం. నన్ను కూడా కలుపుకుంటున్నా, మీరు బాధపడారు. నన్ను కలిపేస్తున్నా. మనం కనపడని దొంగలం. ప్రార్థనలో సమయం దొంగతనం చేస్తాం, దశమ భాగాల్లో దొంగతనం చేస్తాం, అన్ని విషయాల్లో. ఆమె అడుగుతున్నారంట, అయ్యా నాకు 2 బైబిల్ అయ్యా ఒక్కొక్కరికి. ఆ దైవజనుడు అన్నాడంట, ఫారిన్ వచ్చిన ధర ఎవరు తీసుకోలేదు కదమ్మా, 3000 బైబిళ్ళు ఉన్నాయి, పట్టుకోపో, అన్నీ తీసుకెళ్ళు. ఆమె అంటారంట, లేదయ్యా నాలాంటి పేదవారు ఇంకెవరున్నారో వారికి కూడా ఇచ్చేయి, నాకు కావాల్సింది బైబిల్. డబ్బు తీసుకో, అది తీసుకోమ్మా. లేదు నాకు డబ్బు వద్దు, నాకు యేసయ్యను గురించి తెలుసుకోవాలన్న ఆశ ఉంది. పట్టుకుపోయింది. ఎన్ని బైబిళ్ళు పోయాయి ఆమెతో? ఇప్పుడు 12 24 బైబిళ్ళు పోయాయి. వెళ్ళిన తర్వాత ఏం వాక్యం వస్తుందో చూద్దామని, అందులో ఫారిన్ ప్యాకింగ్ కదా, చాలా భద్రంగా ఉంటుంది అది. ఒక్క ప్రార్థన చేసి ఓపెన్ చేసింది. అందరు కూర్చున్నారు. ఏమని కూర్చున్నారు? మేము 5గురు వచ్చాం, ఇంక 2 రాలేదు, వచ్చింటే బాగుండే, ఇంకా ₹1,00,000 వచ్చేవి, ఎంత తప్పు చేసాం, ఈరోజు రాకుండా వెళ్ళిపోయాడు, చెప్పాను రమ్మని. ఇట్లాగా ఆమె బైబిల్ ఓపెన్ చేస్తే మీరు వినండి, బైబిల్ పేపర్ మధ్యలో చెక్ పేపర్ డాలర్ ఉందంట. మీరు ఎందుకు కొట్టారో చప్పట్లు, నా ప్రాణం అయితే పిండుతూ ఉంటుంది ఇలాంటి చరిత్రలు విన్నప్పుడు. చెక్కు పేపర్ డాలర్. ఒక్కొక్క బైబిల్ 2 కోట్లు పెట్టాడంట ధర. 2 కోట్లు పెట్టాడంట. ఆమె పెద్ద కేకేసి, అయ్యగారు మీరేదో పొరపాటు పడ్డారండి, అయ్యగారు మీరు పొరపాటు పడ్డారండి. అమ్మ నేనేం పొరపాటు పడలేదు. ట్రాన్స్లేటర్ చెప్తున్నారు, సార్ ఆమె ఇట్లా అంటున్నారండి. అబ్బాయి నేనేం పొరపాటు పడలేదు, కోట్ల ఐశ్వర్యం ఇచ్చాడు, అంతటా మందిరాలు కడుతున్నాం, దేవుడు నాకు చెప్పి పంపిస్తే వచ్చాను. ఏమైందమ్మా? అయ్యా ప్రతి పేపర్లో డాలర్స్ ఉన్నాయి, మధ్యలో చెక్ పేపర్లు ఉన్నాయి, నాకు వద్దయ్యా అవి తీసేసుకోండి. ఆ దొరలు అన్నారంట దైవజనులు, ఈ 3000 బైబిల్ అంగీకరిస్తే నీకేనమ్మా. ఇప్పుడు ఎన్ని కోట్లు వచ్చాయి ఆమెకు? ఒక్కొక్క బైబిల్లో 2 కోట్లు, 24 బైబిళ్ళు, 48 కోట్లు. కూర్చున్న వాళ్ళు అంటున్నారంట, నాకంటే మతి లేదు, నీకు మతి లేదా? నువ్వు బైబిల్ తీసుకుంటే ఎంత బాగుండు, నువ్వు బైబిల్ తీసుకుంటే ఎంత బాగుండు. దీని ఖరీదు ఎంతో నాకు తెలీదు, ఎంతో కొంత. దీని లోపల ఉన్న సరుకు పరలోక ఐశ్వర్యం, భూలోకంలో ఉన్న సమస్త ఐశ్వర్యం, సకల దీవెనలు. ఎన్ని తరాలకు చెప్పండి? యేసయ్య చెప్పింది 1000 తరాలకు నేను ఆశీర్వదిస్తా అన్నాడు. నన్ను ప్రేమించు వారిని 1000 తరాలకు నేను ఆశీర్వదిస్తా. నాకు ఒకటే ధైర్యం, ఏ ఆస్తి పాస్తులు నాకు లేకపోయినా నా దేవుడు నన్ను ఎన్నుకున్నాడు. నా పిల్లల పిల్లల పిల్లలను 1000 తరాల వరకు నా దేవుడు మర్చిపోయేవాడు కాదు. స్తోత్రం. నా కోసం ప్రాణం పెట్టాడు, నా కోసం రక్తం పోశాడు, నన్ను రక్షించుకున్నాడు. ద్రోహిని, పాపిని, దొంగను, దౌర్భాగ్యుడును, విగ్రహారాధికును, సర్పానికి పాలుపోసిన వాడిని, నీచుడును, శపింపబడిన వాడిని నన్ను శ్రేష్టమైన తన రక్తంతో కడిగి ప్రార్థనా పరుడిగా, విశ్వాసిగా, సేవకునిగా, తన సన్నిధిలో పనిచేసే బిడ్డగా, తన కార్యాలు నడిపించే బిడ్డగా నన్ను దేవుడు దీవెనకరంగా మార్చాడు. అందుకే మీ అందరికీ చేతులెత్తి చెబుతున్నాను, ఎవరిని ప్రేమించాలి? ఎవరిని ప్రేమించాలి? ఎవరికి లవ్ లెటర్ రాయాలి? ఎవరికి లవ్ మెసేజ్ పెట్టాలి?
చిన్న పిల్లలు కదా, ఐ లవ్ యూ జీసస్ నేను బాత్రూంలో రాసుకుంటా ఉంటా. స్నానానికి వెళ్ళి నీళ్ళల్లో చేయి పెడతా, నీళ్ళు తీసుకుంటా. నీట్గా ఉంటుంది నా బాత్రూమ్, చాలా నీట్గా ఉంటుంది. నా గది ఎట్లా ఉంటుందో అట్లా పెట్టుకుంటా. అట్లా పెట్టి గోడ మీద రాస్తా, ఐ లవ్ యూ జీసస్, ఐ లవ్ యూ. ఏడుస్తూ ఉంటా, రాస్తూ ఉంటా. అంతకంటే ఏం చెప్తా నేను ఆయనకి? ఏం చెప్పగలుగుతా? ఈ దౌర్భాగ్యుణ్ణి ఏం చెప్తాను? మీరందరూ దీవించబడాలి, ఆమెన్. వర్ధిల్లాలి, ఆమెన్. ఈ ప్రాంతంలో మారుమూల గ్రామంలో కట్టబడిన ఈ మందిరం ద్వారా అనేక మందిరాలు కట్టబడాలి, అనేక మందిరాల నిర్మాణం కావాలి, అనేకులు రక్షించబడాలి. అది ఎప్పుడు జరుగుతుందంటే యేసయ్యను నువ్వు ప్రేమించినప్పుడు, నీ గుండెల్లో పెట్టుకున్నప్పుడు. అట్టి కృపా ప్రభు దయచేయనుగాక. ప్రార్థనకు దయచేసి మోకరించండి. ప్లీజ్ సోదరా, ఓన్లీ కీబోర్డ్ బ్రదర్, ఓన్లీ కీబోర్డ్ ప్లీజ్, ఓన్లీ కీబోర్డ్ ఒకటి ఇవ్వండి బ్రదర్. చక్కగా మోకరించండి, కళ్ళు మూయండి ప్లీజ్, కళ్ళు మూయండి. ఆయన సన్నిధిలో మనం ఉన్నాం. దేవుని మందిరములో దేవుడు ఉన్నాడు తల్లి, ఉన్నాడు సహోదర. దేవుని మందిరాన్ని అనేకులు ఒక సత్రంలాగా చూస్తారు, ఏదో వాళ్ళ ఆఫీస్ అనుకుంటారు, విలువ లేకుండా ప్రవర్తిస్తారు. మందిరంలోనే వ్యవహారాలు, మందిరాల్లోనే గొడవలు, మందిరంలోనే సెల్ ఫోన్లతో మాట్లాడడం, మందిరంలో చెప్పులు కూడా వదిలేయకుండా కూర్చోవడం ఎంత బాధకరమైన విషయం. రాజైన హిజ్కియా, రాజైన దావీదు మందిరంలో పడి కన్నీళ్లు కార్చి ప్రార్థన చేసి అనుభవాల్లో ఉన్నారు వాళ్ళు. అందుకే గొర్రెలు కాసుకుంటే దావీదును దేవుడు చక్రవర్తిని చేసి కూర్చోబెట్టాడు. నీకున్న మందిరము చిన్నదైనా పెద్దదైనా, అది ఇంకా కట్టబడుతూ ఉన్నా, ఇంకా కట్టడానికి ముగింపు రాకపోయినా, నీవు ఆయన కుమారుడవు, నీవు ఆయన కుమార్తెవు, ఆయన బిడ్డవును. లోకం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆయన బిడ్డవును. మీలో కొంతమంది దేవుని గుండెకు హత్తుకొని బ్రతికి బిడ్డలు కనబడుతున్నారు. కానీ సంసారాన్ని బట్టి, సమస్యలను బట్టి దేవుని ప్రేమించలేక వెనకాడుతూ బ్రతుకుతున్నారు. కానీ ఈరోజు జరిగే అద్భుతానికి నువ్వే సాక్షి అవుతావు. బైబిల్ తెరిచినప్పుడు ఆ తల్లికి ఏం జరిగిందో, పరిశుద్ధ గ్రంథాన్ని చదువు వచ్చినా రాకపోయినా యేసయ్యను ప్రేమిస్తూ మందిరంలో పరిచర్య చేస్తూ దైవజనులకు తోడ్పడుతూ ఏ కుటుంబము జీవిస్తుందో ఆ కుటుంబాన్ని దేవుడు ఎత్తుకుంటాడని నేను మీకు ప్రకటన చేస్తున్నా. ఇక దరిద్రాన్ని కాదు నువ్వు చూసేది, యేసయ్య మహిమను చూస్తావు. ఇక సమస్యలు కాదు నువ్వు చూసేది, యేసయ్య కృపను చూస్తావు. సమస్యతో వచ్చిన హన్నమ్మను అదే మందిరంలో దేవుడు సాక్షిగా నిలబెట్టలేదా? నిన్ను నిలబెడతాడు. మందిరానికి నువ్వు ఆలస్యంగా రావద్దు. దేవుని సేవకునిగా నా చేతులు జోడించి చెప్తున్నా, నిర్లక్ష్యం చేయొద్దు. ఎన్ని పనులున్నా పక్కన పెట్టు. ప్రతిరోజు సమయం ఉంటే వచ్చి ఆయన సన్నిధిలో మోకాళ్ళు వేసి ప్రార్థన చేయి. నీకు సమయం దొరికిన కొలది చేయి. నీకు కలిగింది మందిరానికి సమర్పణ చేయి. నా దగ్గర లేదే అనొద్దు, ఉన్న 2 కాసులే చెయ్యి. దేవుడు నిన్ను రాజవంశ బిడ్డగా వర్ధిల్ల చేస్తాడు. 2 లక్షల మనుగుల బంగారము ఏ విధంగా గొర్రెల కాపరి తీసుకురాగలిగాడు? 10 కోట్ల మనుగుల వెండి ఏ విధంగా ఇవ్వగలిగాడు దేవునికి? ఆయన దేవుని ప్రేమిస్తున్నాడు.
దేవుణ్ణి ప్రేమించే వాళ్ళని దేవుడు ఎప్పుడైనా ఆస్తికర్తలుగా చేస్తాడు. దరిద్రులుగా ఉంచడు. ఏ వ్యాధితో మందిరానికి వస్తున్నావో ఈరోజే దేవుడు నిన్ను దర్శించే సమయమని నీకు ప్రకటిస్తున్నా. నీ వ్యాధులకు ముగింపు గడియ. ఇక నుండి సాక్షిగా జీవిస్తావు. సంతానం కొరకు ఎంతకాలం ఎదురు చూశావో యేసయ్య నామములో ఈరోజు నీ గర్భము తెరవబడును గాక. సమూయేలు, దానియేలు, మోషే లాంటి ప్రవక్తలు నీ గర్భములో ఒత్తురుగాక. ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో దేవుని మందిరానికి వస్తున్నావేమో, కనీసం దశమ భాగాలు చెల్లించే స్థితి కూడా లేకుండా వస్తున్నావేమో, బాధపడకో. దేవుడు నీ మనసు ఎరిగినవాడు, నీ హృదయం ఎరిగినవాడు. త్రాగి తలకు పోసుకుంటున్న భర్తతో కాపురాన్ని సాధించలేక నలిగిపోతూ ఒక వారం వచ్చి ఒక వారం రాలేక బ్రతుకుతున్నావేమో, ఆయన రక్తము నీ ఇంట్లో ప్రవహిస్తుంది. నీ కుటుంబాన్నంతా యేసయ్య తీసుకొస్తాడు. కుటుంబంతో వచ్చి ఆరాధన చేస్తావు. చిన్ని బిడ్డ, యవన బిడ్డ, నీ గుండె మీద చేయి వేసుకో. పెద్దలారా గుండె మీద చేయి వేసుకో. ఐ లవ్ యూ జీసస్, ఐ లవ్ యూ. యేసయ్యాని నిన్ను ప్రేమిస్తున్నాను. యేసయ్యాని నిన్ను ప్రేమిస్తున్నాను. నా యేసయ్యాని నిన్ను నాకేమీ లేదయ్యా. నిన్ను ప్రేమించే అర్హత కూడా నాకు లేదు. నీవు నన్ను ప్రేమించి నా కోసం ప్రాణం పెట్టావు. నా కొరకు రక్తం ధారపోసావు. నా కొరకు సిలువలో ఉమ్ములు ఇమ్మించుకున్నావు. నా కొరకు బలి అయిపోయావు. నా కొరకు సమాధి అయిపోయావు. నా కొరకు తిరిగి లేచావు. నాతోనే సదాకాలం ఉంటానని మాటిచ్చావు. నీకు కృతజ్ఞతలు ప్రభు. ఇంతకాలం జరిగిన పొరపాటు క్షమించండి. నీ మందిరాన్ని నిర్లక్ష్యం చేసినందుకు క్షమించండి. ఇక నుండి నీ మందిరములో నీకు సాక్షిగా నిలపండి. నీ మందిరములో పరిచర్య చేయడానికి మా చేతులు పట్టుకోండి. నీ మందిరంలో సమర్పణ కలిగిన బిడ్డలుగా పట్టుకోండి. దావీదు దేవుడవే మా దేవుడవు ప్రభువా. గొర్రెల కాపరిని రాజును చేసిన దేవుడవే మా దేవుడవు. మమ్ములను మా పిల్లలను రాజవంశములో నిలబెట్టే దేవుడవు నాయన. రాజవంశములో నిలబెట్టే దేవుడు. మీరు కార్యం చేసి మహిమ పొందువని దీనదాసుడు తిమోతి గారు, ఆయన ఇల్లాలిని, పిల్లలను, సంఘమును, చేరవచ్చిన సేవకులను, వారి పరిచర్యను, కుటుంబాలను శాశ్వత కృపలో పాలించు. యేసయ్య పేరిట వేడుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. కూర్చోండి.